మావాడు బిర్యానీ వేయొచ్చుకదరా మావా అన్నాడు. సింపుల్ గా బ్యాచిలర్ స్టైల్ బిర్యానీ అయితే రెడీ చేశాను. ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఏదైనా తింటూ ఆ బీచ్ వ్యూ ఎంజాయ్ చేస్తుంటే ఆ రిలీఫ్ అండ్ సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటది. మీరు ఎప్పుడైనా చంపారన్ మటన్ గానీ చికెన్ గానీ ట్రై చేశారా? ఈ రోజు అది ట్రై చేయడానికి కుక్కట్పల్లి దగ్గర ఉన్న అంబాభవాని హోటల్స్ కి వచ్చేసాను. ఫుడ్ క్వాలిటీ ఉంటే చాలు, కింద కూర్చొని తినేస్తారు మన వాళ్ళు. ఓపెన్ గా చెప్తున్నా, అందరు బ్లాగర్స్ ఇది చెప్పరు, నేను ఓపెన్ గా చెప్పేస్తున్నాను చూడండి. అంటే వైజాగ్ లోని టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఫుడ్ అనేది టేస్ట్ మీద డిపెండ్ అయ్యి ఉండదు. అది వంగిన తర్వాత ఏంటి ఎంత ఉండేది కదా నాది ఎంత అయిపోయిందండి అనుకుని షాక్. మీరు అక్కడ మీకు చదివించేది అంత ఏం ఉండదు బ్రో, నిజం చెప్పాలంటే. కాలేజీలో చదివించేది నార్మల్ గా నాన్ వెజ్ ఐటమ్స్, మన వెజ్ అసలు టచ్ ఫాస్ట్ గా అయిపోయి బిర్యానీ. నాకు వెయిట్ చేయడం కొద్దిగా చిరాకు అనమాట. సక్సెస్ అయ్యారు, ఎవరి దగ్గర ఎంత వస్తుంది అనేది చూస్తారు, కానీ బ్యాక్గ్రౌండ్ లో నా కష్టాన్ని ఎవరు చూడరు. అమౌంట్ వచ్చినా రిజెక్ట్ చేసి ఉన్నాయి. అమౌంట్ తీసుకోకుండా మనం రివ్యూ చెప్తున్నాం అని చెప్పేసి చాలా మంది బాగా నటిస్తారు. బెట్టింగ్ యాప్లు కానీ ఇవి కానీ నువ్వు ప్రమోషన్ చేస్తే ఇంటి నుంచి తినేస్తాను అన్నారు. ఏది పడితే అది. రీసెంట్ గా మీరు కేసులు చూసే ఉంటారు, హైదరాబాద్ లో మొన్న ఏదో జరిగింది. సో ఇలా చాలా ఉన్నాయి, అసలు చెత్తగా చేస్తున్నారు. ఉన్నారు చాలా మంది ఉన్నారు. డేంజర్ అది తింటే ఇంకా పోవడమే. నా ముందు ఒక ఫుడ్ వ్లాగింగ్ చేసే పర్సనాలిటీ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ ఇప్పుడు 1 million సబ్స్క్రైబ్ టచ్ చేసేసారు యూట్యూబ్ లో. మనోడు వైజాగ్ అని చెప్పొచ్చు. సాయి, హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఇలా పిలిచేదానికన్నా మౌలీ లివింగ్ సాయి అని పిలిస్తేనే బాగుంటుందా? మౌలీ లివింగ్ లైఫ్. మౌలీ లివింగ్ లైఫ్ ఏంటా పేరు ఎలా వచ్చింది, ఎప్పుడు పెట్టుకున్నావు? అంటే ఏం లేదు, అంటే జనరల్ గా కొన్ని ఛానల్ నేమ్స్ ఐడియాస్ రాసుకున్నాను. ఒక 5 to 7, 8 అలా రాసుకున్నా. అందులోనే ఒక 3 పిక్ చేసుకొని, ఇది మన నేమ్ తోనే ఉంటది కదా, లైక్ కొన్ని ఒక 3 పిక్ చేసుకున్నాను. అందులోని నా పేరుతో ఒకటి ట్రై చేద్దాం అనుకుని ఒకటి రాశా. సో మా అక్కకి ఒక 2 పేర్లు చూపించి 2 ఎలా ఉన్నాయని అడిగాను. సో దీనిలో నీ పేరు ఇంక్లూడ్ అయ్యి ఉంది కదా, మౌలీ లైఫ్ అని పెట్టే అని అంటే అలా పెట్టేశాను. మిగతా 2 ఏంటి? డిజైర్డ్ ఫుడీస్ అండ్ ఫుడ్ ట్యూబ్ అని ఏదో పెట్టాను. బట్ దీని మీద నా పేరు ఇంక్లూడ్ ఉంది కదా, లైక్ ఎవరైనా వేరే ఎందుకు పేరు ఇంక్లూడ్ ఉన్నది పెట్టితే బెస్ట్ కదా అని చెప్పేసి అలా పెట్టినా. అది ఈ రోజే కొద్దిగా యూనిక్ గా అయింది, అది పేరులో ఇంక్లూడ్ అయ్యింది కదా. సో అందుకే. సో స్టార్టింగ్ వైజాగ్ లో చేసావు ఎక్కువ? ఫస్ట్ స్టార్టింగ్ వైజాగ్ అనే కాదు, హోమ్ కుకింగ్ చేస్తూ ఉంటాను. సో అది చేస్తూ స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసేవాడిని వైజాగ్ లో. తర్వాత అలాగా హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి మొత్తం తిరిగా. మొత్తం అంటే తిరుగుతున్నాను, ఇంకా టైం ఉంది. ఓకే, కాదు ఇప్పుడు వైజాగ్ లో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ఇది వైజాగ్ కాబట్టి, వైజాగ్ లో ది బెస్ట్ ఫుడ్ ఎప్పుడైనా నేను కొత్తగా వచ్చాను అనుకో, తినడానికి ఏం బాగుంటాయి, ఎక్కువ ఆలోచించుకుంటూ వెళ్ళగలిగేవి ఏంటంటే ఏం చెప్తావు? అంటే వైజాగ్ లోని టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఫుడ్ అనేది టేస్ట్ మీద డిపెండ్ అయ్యి ఉండదు. ఇట్స్ ఆల్ అబౌట్ ఫీలింగ్. అంటే బీచ్ రోడ్ దగ్గరికి వెళ్ళి మురి మిర్చా తిన్నాం, రుచికొండ దగ్గరికి వెళ్ళి మ్యాగీ తిన్నాం. సో అదంతా మనకి ఎలాగంటే ఫుడ్ టేస్ట్ మీద కాదు మెయిన్ థింగ్. అదంతా మనకి సీ వ్యూని చూస్తూ ఒక ఫుడ్ ని ఎంజాయ్ చేయడం. ఇట్స్ ఆల్ అబౌట్ ఫీల్ ఇన్ వైజాగ్ ఫుడ్ అంతే. మనకి హైదరాబాద్ లాగా ఫుడ్ కి అంత క్రేజ్ అని ఉండదు. సో ఒక్కొక్క ప్లేస్ కి మనం ఆ ఫీల్ ఎంజాయ్ చేయడానికి ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ ఉంటుంది. స్వీట్ కార్న్ తినడం కానీ, లేకపోతే మురి మిక్చర్, ఇవన్నీ బీచ్ దగ్గర కూర్చొని తినొచ్చు. జస్ట్ బీచ్ ని చూస్తూ ఎంజాయ్ చేసి. ప్రతి దగ్గర తింటే మనకు అలా రాదు కదా, అక్కడ ఫీలింగ్ ఉంటుంది. సో అలాగని చెప్పి మనం రుచికొండ దగ్గరికి వెళ్తే ఆ మ్యాగీ, చికెన్ మ్యాగీ అని, ఎగ్ మ్యాగీ అని చాలా ఉంటాయి. తర్వాత అక్కడ డాబాస్ ఉంటాయి అనమాట, ఓల్డ్ డాబాస్. రాజు గారి డాబా, చౌదరి గారి డాబా అని చెప్పి. ఇక్కడ ఏంటంటే మా స్టైల్ బిర్యానీ దొరుకుతుంది. అండ్ అక్కడే మనకి రుచికొండ దగ్గర పక్కాగా చాలా మంది ఒక రెస్టారెంట్ కి వెళ్తే దేనికి వెళ్తారు? బిర్యానీ ట్రై చేయడానికి, పలావ్ ట్రై చేయడానికి వెళ్తారు. అక్కడ మనకి సాంబార్ అన్నం, కర్డ్ రైస్ అండ్ చికెన్ ఫ్రై, ఈ 3 ట్రై చేయడానికి వస్తారు. మెయిన్ గా కర్డ్ రైస్ కోసం వస్తారు చెప్పాలంటే. సో ఇలా కొన్ని ఉన్నాయి. సో స్టార్టింగ్ ఎక్కడ బాగా నీ వీడియో వైరల్ అయ్యి బాగానే అప్పటి నుంచి చేయడం స్టార్ట్ చేసి ఎక్కువగా కాన్ఫిడెన్స్ వచ్చింది? అంటే ముందు చాలా వీడియోస్ చేసేవాడిని. ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళు ఊరు వెళ్ళాను అనమాట, అక్కడ తాటికల్లు వీడియో తీశాను. తాటికల్లు వీడియో ఫస్ట్ బాగా ఎక్కువ మంది దగ్గర రీచ్ అయింది. సో అక్కడ నుంచి కంటిన్యూస్ గా ఏ షార్ట్ పెట్టినా లేకపోతే ఏ రీల్ పెట్టినా ఓకే
చూస్తున్నారు జనాలు అని. కానీ ఆ తాటికల్లుతో స్టార్ట్ అయింది ట్రెడిషనల్ గా. ఓకే, ఏంటి అసలు ఆ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం బ్యాక్గ్రౌండ్ అంతా అదంతా అసలు? అంటే బ్యాక్గ్రౌండ్ అంటే ఆదిసింహారెడ్డి సమరసింహారెడ్డి బ్యాక్గ్రౌండ్ కాదు, అసలు ఏంటి స్టడీస్ ఏంటి, ఎక్కడ అంతేం ఉండదు. బేసిక్ గా చెప్పాలంటే నాకు స్కూల్ టైం నుంచి ఫుడ్ అంటే బాగా ప్యాషన్, బాగా ఇష్టం. లైక్ అప్పుడు మాస్టర్ షెఫ్ అని, తర్వాత ఈ ఫాక్స్ లైఫ్ ఛానల్స్ లో వచ్చే ఫుడ్ వీడియోస్ అలాగా కంటిన్యూస్ గా అవే చూసేవాడిని. సో నేను 9th లో ఉన్నప్పుడు ఆ ఫుడ్ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చి అప్పుడే ఫిక్స్ అయ్యా హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం అంటే షెఫ్ అవుదాం అనేసి అప్పుడు ఫిక్స్ అయ్యా అనమాట. సో తర్వాత ఇంట్లో కుకింగ్ చేస్తూ తర్వాత ఇవన్నీ చేస్తూ స్టార్ట్ చేశాను. తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత హోటల్ మేనేజ్మెంట్ అంటే అనుకోలేదు, అప్పుడు ఏదో జోక్ చేశానేమో అనుకున్నాను కానీ అక్కడికే వెళ్ళానులే మళ్ళీ. అంటే లైక్ షెఫ్ అవుదామని మనకు అర్థమైపోయింది, మనం స్కూల్ టైంలో అనుకుందే చేయబోతున్నాం అనేసి హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అయ్యాం. తర్వాత కొన్ని రెస్టారెంట్ లో షెఫ్ గా కూడా వర్క్ చేశాను, లైక్ కిచెన్ హ్యాండిల్ చేయడం అలా చేసాము. ఆ తర్వాత దాంతో పాటు మనకి యాక్చువల్లీ నేను 2014 నుంచి యూట్యూబ్ లోనే ఉన్నాను, లైక్ వేరియస్ షార్ట్ ఫిల్మ్స్ అని ఇదని అదని చాలా రకాలు చేసాము. బట్ 2020 మనకి కరోనా ఇలాగ ఎండ్ అయ్యింది. ఒక డిసెంబర్ 2020న మనం ఫుడ్ కంటూ మన సెపరేట్ ఛానల్ పెడతాం. ఎందుకు అంటే మనం చదివే స్టడీ అది, మన ఫుడ్ గురించి మనం ప్యాషన్, మన లైఫ్ ఫుడ్కి ఇస్తున్నాం. లైక్ ఇప్పుడు షెఫ్ అయ్యామంటే ఆబ్వియస్లీ నా లైఫ్ అంతా నేను ఫుడ్ సరౌండింగ్స్ లోనే ఉంటాను. సో ఒక ఫుడ్ కంటూ సెపరేట్ ఛానల్ పెడదాము అని చెప్పేసి స్టార్ట్ అయింది మౌలి వింగ్ లైఫ్. అంటే లైక్ ఫస్ట్ ఫుడ్ బాయ్ అని ఉండేది, ఒక 100 సబ్స్క్రైబర్స్ తర్వాత చెప్పాను కదా ఇందాక, ఒక లిస్ట్ రాశాను పేరు మారుద్దామని, అందులో ఈ మౌ లివింగ్ లైఫ్ సెలెక్ట్ అయింది. స్టార్టింగ్ లో భయపడ్డాను, మౌ లివింగ్ లైఫ్ అంటే అరే మనకే పలకడానికి మౌ లివింగ్ లైఫ్ అని అంటున్నాం, జనాలు చూడగానే ఎలా పలుకుతారు అనుకున్నాను. ఇప్పుడు అదే ఒక యూనిక్ నేమ్ లాగా అనిపించి జనాల నుంచి 10 lakhs వరకు సబ్స్క్రైబర్స్ వచ్చేసాం అంతే. కానీ ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ ఎవరైతే చేశారో వాళ్ళందరికీ దాని గురించి తెలుసు, కానీ తెలియని వాళ్ళకి ఇప్పుడు చాలా మంది కోరుకుంటూ ఉంటారు కదా, కొంతమంది అవ్వాలనుకున్నప్పుడు ఇంట్లో అంటుంటారు ఏమవుతావు అంటే లైక్ షెఫ్ అయ్యి ఏమవుతావు ఎందుకు అనే వాళ్ళు కూడా ఉంటారు. అసలు ఏం చెప్తారు అసలు హోటల్ మేనేజ్మెంట్ లో ఫుడ్ గురించి కానీ, అంటే 2-3 years ఏం చెప్తారు సబ్జెక్ట్ గురించి, ఫుడ్ సబ్జెక్ట్ గురించి ఏం చెప్తారు అసలు? అంటే నార్మల్ గా చెప్పాలంటే హోటల్ మేనేజ్మెంట్ కి చాలా మంది జాయిన్ అవుతారు, మధ్యలో దాని రియాలిటీ తెలుసుకున్న తర్వాత చాలా మంది డ్రాప్ అయిపోతారు. లైక్ హోటల్ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత సర్వీస్ చేసేవాడు ఏంటి ప్లేట్లు తీయాలి, లేకపోతే లాంగ్ అవర్స్ ఓన్లీ నించోనే వర్క్ చేయాలి, ఇవన్నీ చూసి కొంతమంది అదేదో సరదాగా ఉంటుంది అనుకుని వచ్చి జాయిన్ అవుతారు. ఎప్పుడైతే ఫస్ట్ వాళ్ళు 6 months ట్రైనింగ్ వెళ్తారు కదా, అక్కడ మాక్సిమం మంది డ్రాప్ అయిపోతారు, వేరే సెక్టర్స్ లోకి వెళ్ళిపోతారు. ఇటు సాఫ్ట్వేర్ అంటారు, లేకపోతే వేరే జాబ్ అంటారు, అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఇందులో ఏం లేదు, నార్మల్ గా చెప్పాలంటే మనకు ప్రాక్టికల్ చాలా ఇంపార్టెంట్. మీరు అక్కడ మీకు చదివించేది అంత ఏం ఉండదు బ్రో, నిజం చెప్పాలంటే కాలేజీలో చదివించేది మీకు కరెక్ట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే చాలు. కాలేజ్ ఓన్లీ మీకు ఆ సర్టిఫికేట్ కోసమే పనికి వస్తుంది. కొద్ది ప్రాక్టికల్ గా ఉంటాయి కదా హోటల్స్ లో, మీరు వెళ్ళి వర్క్ చేస్తే మీకు ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. బట్ మీకు సర్టిఫికేట్ రావడానికి హోటల్ మేనేజ్మెంట్, అందులో ఏంటంటే వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే ఇది అసలు ఎలా సర్వ్ చేయాలి, వైన్ అనేది ఎలా సర్వ్ చేయాలి, బిర్యానీ ఎలా అంటే ఫుడ్ ఎలా సర్వ్ చేయాలి, తర్వాత ఫుడ్ ప్రిపరేషన్ లోని మనకి కొన్ని ఉంటాయి కదా ఆ క్యాల్కులేషన్స్, ఆ టెంపరేచర్స్, ఆ మెజర్మెంట్స్ అవన్నీ చెప్తారు బై మౌత్. అది బై మౌత్ విన్నారంటే రాదు, మీరు డైరెక్ట్ గా వెళ్ళి హోటల్స్ లో వర్క్ చేస్తే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటేనే దాంట్లోని మీకు ముందుకెళ్ళవచ్చు. కానీ ఇందులో ఏంటంటే చాలా ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్యాషనేట్ పీపుల్కే బ్రో హోటల్ మేనేజ్మెంట్ అనేది. ఇప్పుడు షెఫ్ గా వర్క్ చేయాలంటే ఫిక్స్ అయిపోవాలి, నువ్వు 15 గంటలు 16 గంటలు నువ్వు నించొని వర్క్ చేయాలి, వేడి ఉంటది అన్ని ఉంటది, నువ్వు అవన్నీ హ్యాండిల్ చేయలేకపోతే ఇంకా వేస్ట్. లైక్ నువ్వు అవన్నీ ఫిక్స్ అయ్యి వచ్చావు అంటే, ప్యాషన్ తో వచ్చావు అంటే అందులో సక్సెస్ అవుతారు వాళ్ళు. మీరు ఈ జర్నీ ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ తెలుసుకున్నప్పుడు మీకంటూ కొంచెం తెలుస్తాయి కదా, అంటే షెఫ్స్ సాలరీస్ ఎలా ఉంటాయి, హై అండ్ ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి, 5-star హోటల్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఇవేమైనా తెలుసుకున్నారు మీరు? అంటే ఎలా అంటే యాక్చువల్ గా కొన్ని ప్రాపర్టీస్ లో కూడా వెళ్ళాను నేను. లైక్ చదువుకున్న టైంలోనే మేము యాక్చువల్ చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు మనం ఈ వీడియో ఫీల్డ్ లోకి వచ్చేసి యూట్యూబ్ ఫీల్డ్ లోకి వచ్చేసి ఎంతో ఎర్న్ చేసేస్తున్నాం ఇది ఏదని అనుకుంటున్నారు, రియాలిటీ ఎవరికి తెలియదు. సో నేను కాలేజ్ లో చదువుకున్న టైంలోని ఓడిసీలను ఉండేవి, క్యాటరింగ్ బాయ్స్ ని పిలిచేవారు హోటల్స్ లో, వాటికి వెళ్ళేవాడిని. అక్కడ ఏంటంటే మనకు ఆల్మోస్ట్ ఒక 9 hours వర్క్ ఉండేది, నించోనే వర్క్, ప్లేట్లు తీయాలి, ఫుడ్ తేవాలి పెట్టాలి, ఎంగిల్ ప్లేట్లు తీయాలి, అన్ని బోల్డ్ ఉండేది. పై నుంచి ఉన్న సామాన్లన్నీ కింద పెట్టాలి, మళ్ళీ కింద నుంచి సామాన్లు తీయాలి, మధ్యాహ్నం ఒక ఈవెంట్ ఉంటుంది, నైట్ ఒక ఈవెంట్ ఉంటుంది, రెండింటికి మేనేజ్ చేసుకొని చేయాలి అని చాలా అలాంటివి ఉంటాయి. ఏంటంటే 9 hours వర్క్ చేస్తే 400 rupees ఇచ్చేవారు. అలాంటిది కొన్నిసార్లు అయితే నేను కంటిన్యూస్ మార్నింగ్ 7:30కి వెళ్ళి నైట్ 2 o'clock వచ్చేవాడిని, 18 hours కంటిన్యూస్ గా చేసేవాడిని అనమాట. 800 వస్తుంది కదా. సో అవన్నీ వచ్చిన తర్వాత నాకు ఏదైనా మన ఖర్చులకి వాటికి పనికి వచ్చేవి.
వచ్చేవి అవి. సో ఆ వర్క్ ఎవరికి తెలియదు కాబట్టి ఇప్పుడు వచ్చే వీడియో ద్వారా ఎంత ఎర్న్ చేస్తున్నాడు అనేది ఒక ఇదే అయిపోయింది. బట్ పాస్ట్ అనేది ఎవరికి అర్థం కావట్లేదు. అంటే అది ఎవరు పట్టించుకోలేదు, కష్టం ఎవరు పట్టించుకుంటారు చెప్పండి. ఓన్లీ ఎవరు సక్సెస్ అయ్యారు, ఎవరి దగ్గర ఎంత వస్తుంది అనేది చూస్తారు కానీ బ్యాక్గ్రౌండ్ లో నా కష్టాన్ని ఎవరు చూడరు. సో అక్కడే నాకు తెలిసిపోయింది, అంటే ట్రైనింగ్ లోనే ఇలా ఉంటుందా, తర్వాత ఫ్యూచర్ లో ఇలా ఉంటుందా ఇక్కడ వర్క్ అనేసి ఆ వర్క్ చేసే దాంట్లో. ఎందుకంటే మనం ఓడిసి బాస్ బయట నుంచి వస్తున్నాం కదా, అక్కడ వర్క్ చేసేవాడు కంటే గట్టి రుద్దుతాడు మన మీద. సో ఆ రుద్దుట అలవాటు అయిపోతే మనం ట్రైనింగ్ లో చేసేవచ్చు అనమాట. హైయెస్ట్ సాలరీస్ ఎలా ఉంటాయి షెఫ్స్ కి? సాలరీస్ ప్రాపర్టీస్ బట్టి ఉంటాయి అండ్ ప్లేస్ బట్టి ఉంటది. లైక్ బయట కంట్రీస్ లోకి వెళ్తే సాలరీ అనేది బాగుంటది. కొన్ని కంట్రీస్ ఉంటాయి, ఇప్పుడు నార్మల్ దుబాయ్ ఇట్లలోనే వెళ్తే మీకు యావరేజ్ గా ఒక 50-60 అలా వస్తుంటది. అదే మీరు స్విట్జర్లాండ్ అటు సైడ్ యూరోప్ వైపు వెళ్ళిపోతే ఒక అమౌంట్ అనమాట, ఒక లాక్స్ లోనే ఉంటది. సో అలాగా మన ఇండియాలోనైతే కొద్దిగా తక్కువే, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే కొద్దిగా లక్షలు దాటి ఉంటాయి అనమాట. స్టార్టింగ్ అయితే యావరేజ్ గా 15 to 20 తో స్టార్ట్ అవుతుంది జర్నీ, ఒక షెఫ్ గా జర్నీ చేయాలంటే అంతే. సో ఈ యూట్యూబ్ అనేది నీకు ఇంకో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అంటే ఫుడ్ వల్ల? అంటే నేను ఉండేదే ఫుడ్ సరౌండింగ్స్ లో ఉందాం అనుకున్నాను కాబట్టి ఇంకా చాలా, అంటే నీకు స్టార్టింగ్ నుంచి నేను హోటల్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేయకముందు యూట్యూబ్ మీద మనకి ఇష్టం ఉంది కదా. సో రెండు నచ్చాయి, రెండు బ్యాలెన్స్, రెండు లైఫే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రాలో తీసుకుంటే, ఆంధ్రాలో అన్ని సిటీస్ కవర్ చేసావా? అన్ని సిటీస్ కాదు, మెల్లిమెల్లిగా ఒక్కొక్క మన సిటీస్ కి వెళ్తున్నాను, అలా చేస్తున్నాను. దాంతో పాటు మనది ఏంటంటే కుకింగ్ ఆగకూడదు. సమ్ కుకింగ్ బ్యాచిలర్స్ కి వీటికి హెల్ప్ అయ్యేలాగా కుకింగ్ అంటే టిప్స్ చెప్తుంటావు, అంటే ఈజీ ప్రాసెస్ లోని డిషెస్ కుక్ చేస్తూ ఉంటాను. సో అది చాలా ఇష్టం, చాలా మంది చూస్తారు, అంటే దానికి బాగా రీచ్ ఉంటది. బట్ బయట ఫుడ్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. బాగా రీచ్ వచ్చిన వీడియో అంటే దానిలో చేసినవి అంటే టిప్స్ తో చెప్పి ఈజీగా చేసి, అంటే టిప్స్ అని కాదు, మన బ్యాచిలర్స్ ఎలా కుక్ చేస్తారు, మనకి ఉన్న ఐటమ్స్ మొత్తం హౌస్ లో పెరిగావు కదా, మరి బ్యాచిలర్ ఎలా అర్థమైంది? లేదు యాక్చువల్ గా ఏంటంటే మా ఫ్రెండ్స్ కొంతమంది రాజమండ్రి నుంచి వచ్చి వైజాగ్ లో ఉండేవారు అనమాట. సో నేను రోజు మార్నింగ్ వెళ్ళిపోయి నైట్ దాకా అక్కడే ఉండేవాడిని. లైక్ మార్నింగ్ 10 కల్లా వెళ్ళిపోయి నైట్ 10 దాకా అక్కడ అలా ఉండేవాడిని. సో మేము ఏంటంటే కలిసి కుక్ చేసుకొని కలిసి అలా చేసుకునే వాళ్ళం అనమాట లంచ్ టైంలో అలాగా. సో అక్కడ ఏంటి, ఆ రూమ్ లో ఏమున్నాయి దాంతోనే నేను కుక్ చేయాలి. సో అక్కడికి వెళ్ళి చేసేవాళ్ళం. మాక్సిమం వాళ్ళందరూ ఉంటారు మన వీడియోలో, మొత్తం బ్యాచిలర్ సిరీస్ లోనే వాళ్ళు ఉంటారు. సో అక్కడే చేసుకునే వాళ్ళం. అలాగని కాకుండా మేము అవుట్డోర్కి వెళ్ళినా సరే ఫ్రెండ్స్ తో ఏమైనా ట్రిప్ అరకు గానీ అటు వెళ్ళినప్పుడు గానీ కుక్ చేస్తూ ఉంటాం. మరి అక్కడంటే మనకు కావాల్సినవన్నీ దొరకవు కదా. సో ఆ బ్యాచిలర్ సిరీస్ లాగా ఉండాలని చెప్పి అలా చేసేవాళ్ళం అక్కడ. సో అది ఇంట్రెస్ట్ అనమాట, తక్కువ ఇంగ్రీడియంట్స్ తోని మనం అనుకున్న టేస్ట్. మన బ్యాచిలర్స్ అంటే అదే టాలెంటెడ్, అందరూ ఒక 10 ఇంగ్రీడియంట్లు 15 ఇంగ్రీడియంట్లు వేసారు, జస్ట్ ఒక 3-4 మసాలాలు ఉంటే చాలు 5 స్టార్ రేంజ్ ఫుడ్ రెడీ చేస్తారు. సో అలా ఉంటది అనమాట. బెస్ట్ డిష్ బాగా ఏం చేస్తాను మామూలుగా అయితే? నార్మల్ గా నాన్ వెజ్ ఐటమ్స్, మన వెజ్ అసలు టచ్ నాన్ వెజ్ మంచి నాన్ వెజ్ ఐటమ్ అంటే ఏం చెప్తావు? నాన్ వెజ్ లోని చికెన్ ఐటమ్స్ కు చేస్తాం, బార్బిక్యూస్ గానీ లేకపోతే కర్రీస్ గానీ. ఇవి నార్మల్ బ్యాచిలర్ సిరీస్ లోనైతే ఒక రోజు ఫుల్ కోడ్ని ఉండేను అనమాట. లైక్ అది ఒక మనకి కర్రీ టైప్ లో అది బాగా వెళ్ళింది. ఆ తర్వాత బిర్యానీస్ ఫాస్ట్ గా అయిపోయి బిర్యానీస్ నాకు వెయిట్ చేయడం కొద్దిగా చిరాగా అనమాట. ఫాస్ట్ గా బిర్యానీ ఒకసారి చెప్పా మాకు కూడా ఫాస్ట్ గా అంటే స్టమక్ ఉండకూడదు, టేస్ట్ తగ్గకూడదు, అది ఉండదు అంతే. అంటే మాకు తక్కువ మినిమల్ మసాలాస్, అంటే పెద్ద హడావిడి చేసేయకూడదు. మనకి ఏంటంటే అసలు వంట చేసినట్టు ఉండకూడదు, కానీ వచ్చేటప్పుడు ఫుడ్ బాగుండాలి అనమాట, ఫుడ్ రెడీగా ఉండాలి. అలా అంటే ఆ క్విక్ రెసిపీస్ అనమాట, అలాంటివి బాగా ఇష్టం నాకు. ఎక్కువ లెందీ ప్రాసెస్ ఉండేవి అంత నచ్చదు, కానీ క్విక్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీస్ అయితే కుక్ చేసి పెడతాను. ఇప్పుడు నువ్వు చూసావు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ కోవిడ్ తర్వాత ప్రతి ఒక్క దగ్గర ఫుడ్ అనేది ఎక్కువైంది. ఎక్కడ చూసినా ఫుడ్ స్టాల్స్ కానీ ఫుడ్ చైన్స్ అనేవి చాలా ఎక్కువయ్యాయి కదా. సో వైజాగ్ వరకు వస్తే ఎక్కువ వైజాగ్ లో చేస్తావు కాబట్టి మాట్లాడుతున్నా, ఎలా ఉంది ఇప్పుడు వైజాగ్ ఫుడ్? అంటే ఇంత చైన్స్ ఎక్కువ అయిపోయింది కదా, ఏమనిపిస్తుంది నీకు? ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒళ్ళు డబ్బులు ఉన్నాయి కదా రెస్టారెంట్ పెడదామని వస్తారు కొంతమంది, కొంతమంది ప్యాషన్ తో పెడతారు. ప్యాషన్ తో పెట్టేవాడు ఏం ఆలోచిస్తాడంటే ఫుడ్ బాగా ఇవ్వాలి, మనం అనుకుంది పెట్టాలి, జనాలు సాటిస్ఫై అవ్వాలనుకుంటాడు. బిజినెస్ గా ఆలోచించేవాడు ఏంటంటే మనం ఏదో ఒకటి పెట్టేద్దాం, బట్ మనకి డబ్బులు వచ్చేస్తే చాలు, ఫీడ్బ్యాక్ ఎలా ఉన్నా పర్లేదు అనిలా ఉంటారు
ఉంటారు కొంతమంది. సో ఇప్పుడు ఇది రన్ అవుతుంది అనమాట. ఒక్కడు పెడుతున్నాడు అని ఇంకోటి పెడుతున్నాడు, ఇంకోటి పెడుతున్నాడు అని ఇంకోటి పెడుతున్నాడు. టేస్ట్ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు జనాలు ఏంటంటే ఇప్పుడు రెస్టారెంట్స్ వాళ్ళకి ఒకటే చెప్తున్నాను ఏంటంటే మనకి అంబియన్స్ వైపు లక్షలు పెడుతున్నారు. ఒక షెఫ్ ని పెట్టడానికి మాత్రం 10,000 15,000 ఆలోచిస్తున్నారు. లైక్ మీకు ఒక క్వాలిటీ షెఫ్ కావాలి అని అంటే మీకు ఒక 40-50 అబోవ్ ప్రైస్ ఉంటది మీకు లైక్ శాలరీస్ అని. వీళ్ళు ఏం చేస్తారు, ఎక్కడి నుంచో మనకి వేరే చోట్ల నుంచి నార్త్ సైడ్ నుంచి అక్కడ నుంచి చేస్తారు. మన స్పైసెస్ వాళ్ళకి అర్థం కాదు అంతగా. ఓ 10,000 15,000 పట్టుకొని వచ్చి ఇక్కడ అంత టేస్ట్ ఇవ్వలేరు. మన వాళ్ళు టేస్ట్ బడ్ సాటిస్ఫై చేయలేరు. కానీ అంబియన్స్ అనేది ఒక 50-60 lakhs పెడతారు. ఒక రిచ్ అంబియన్స్ ఇస్తారు, పూర్ ఫుడ్ ఇస్తారు. కానీ మన వాళ్ళకి ఏం అలవాటు అయింది, లైక్ ఫుడ్ క్వాలిటీ ఉంటే చాలు కింద కూర్చొని తినేస్తారు మన వాళ్ళు. మీరు అబ్జర్వ్ చేస్తారు కదా, రోడ్ల మీద నించొని తింటున్నారు కదా, అంటే టేస్టీ ఫుడ్ ఇస్తే చాలు రోడ్ల మీద నించొని తింటారు. కానీ అంత అంబియన్స్ ఉండి వేస్ట్ కదా. మనకు కావాల్సింది ఒక షెఫ్. రెస్టారెంట్ లోని వాల్యూ ఇవ్వాల్సింది ఒక షెఫ్ కే. సో ఒక షెఫ్ కనుక మీరు ఒక క్వాలిటీ షెఫ్ ని పట్టుకుని వస్తే మిమ్మల్ని ఖచ్చితంగా నించోబెడతాడు మనోడు. అలా ఉంటది అనమాట. అది అర్థం చేసుకున్న వాళ్ళైతే టాప్ పొజిషన్ లో ఉన్నారు రెస్టారెంట్స్. అది ఇప్పుడు మెయిన్ అండ్ బయట వైరల్ అయ్యేవి అందరూ కాపీ చేసి పెట్టడానికి ట్రై చేస్తున్నారు. కొంతమంది సక్సెస్ అవుతున్నారు, కొంతమంది ఫెయిల్ అవుతున్నారు. మనం జడ్జ్ చేయలేము అది. ఇంకా కానీ ఇప్పుడు మెయిన్ ఫుడ్ బ్లాగ్ చేసే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ప్రతిదీ బాగుంది అంటున్నారు. అంటే ఇప్పుడు మనం చూస్తే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఈ రీల్స్ కనిపిస్తాయి, ఫుడ్ రీల్స్ కనిపిస్తూ ఉంటాయి. అక్కడికి వెళ్తే కొన్నిసార్లు డిసప్పాయింట్ అవుతూ ఉంటాం. అండ్ మీరు చెప్పిన ఏవైతే కొన్ని ఐటమ్స్ ఉంటాయి అవి అక్కడ దొరకకపోవచ్చు, కొన్నిసార్లు ఆఫర్స్ అక్కడ ఉండకపోవచ్చు. వీటిని ఎలా ఫేస్ చేస్తుంటాం అంటే యాక్చువల్ గా మేము ఏమైనా రెస్టారెంట్ కి వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు అక్కడ ఎక్కువ మంది ఉంటారు జనాలు. ఓ మహా అయితే ఒక 50 members వస్తున్నారు అనుకోండి, లేకపోతే 100 members వస్తున్నారు డేకి. వాళ్ళు ఇంతమందిగానే ప్రిపేర్ చేస్తారు ఫుడ్. లైక్ బిర్యానీ ఎంత వేస్తారు, అప్పుడు ఒక 7 kgs 5 kgs బిర్యానీ వేస్తారు. సో దాని మీద కాన్సన్ట్రేషన్ వేరేగా ఉంటది. లైక్ ఈ విధంగా వేద్దాం అని చెప్పి టేస్ట్ బాగా చేస్తాడు. మనం వీడియో పెట్టిన నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుంది, ఒకేసారి ఒక 500 మంది పడతారు వెళ్ళి, లేకపోతే 1000 మంది పడతారు. అది ఏంటి, అడిగి టెన్షన్ పెరిగిపోయి ఒకేసారి 4 హండీలు వేయాల్సి వస్తుంది. అది ఈ మసాలాలు ఇక్కడ వేసేది అక్కడ వేయడం మర్చిపోతాడు, అక్కడ వేసేది అక్కడ వేయడం మర్చిపోతాడు, టేస్ట్ తేడా కొట్టేస్తుంది. అంటే ఇక్కడ మా ఒపీనియన్ రాంగ్ కాదు. మేము వెళ్ళినప్పుడు అది వేసింది 5 kgs, సో టేస్ట్ బాగా చేశాడు. మనం వీడియో పెట్టిన తర్వాత ఒకేసారి 1000 మంది వెళ్ళి పడ్డారు, అక్కడ టేస్ట్ మారిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మేము తిన్నదాని ఎక్స్పీరియన్స్ మేము షేర్ చేస్తున్నాం. ఇటు సైడ్ వెళ్ళేసి ఆ రెస్టారెంట్ తప్పు మన మీదకి వస్తుంది. మరి మనం చెప్పినప్పుడు మనం ఫేస్ చేయాలి. సో దానికి మనం ఇంకా ఏమైపోయింది, ఓనర్ కి ఫోన్ చేసి సార్ చూడండి సార్ అలాగా మీరే మేము వచ్చినప్పుడు బాగా కుక్ చేశారు, మంచి ఫుడ్ పెట్టారు, వాళ్ళకి ఎందుకు అలా చేస్తున్నారు అంటే కొంతమంది రెక్టిఫై చేస్తారు వెంటనే, కొంతమంది ఇంకా పోయింది అలాగా. అంతమంది హ్యాండిల్ చేయలేక టేస్ట్ మార్చేస్తారు. సో ఆ క్రిటిసిజం వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మేము చెప్పిన దాంట్లోని బెస్ట్ చాలా బాగుంది అనుకుని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రేస్ చేసిన వాళ్ళు మాక్సిమం ఉంటారు నన్ను అడిగితే. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే 100 members కి 100 members అన్ని సాటిస్ఫై అవ్వలేరు. 100 లో అట్లీస్ట్ 20 members ఉంటారు మన ఇష్టానికి వ్యతిరేకంగా ఉంటారు. ఇప్పుడు కొంతమంది తీపి నచ్చుతుంది, సో ఆడి కనుక మీరు స్వీట్ ఎక్కువ ఇచ్చారనుకోండి చాలా బాగుంది అంటాడు. కొంతమంది అసలు స్వీట్ తింటాడు, ఏంటి ఎంత స్వీట్ ఉందని అంటాడు. కొంతమంది స్పైసీ ఫుడ్ తింటారు, ఆడికి బాగా గొడ్డు కారం వేసి ఇచ్చేస్తే మన సలార్ సినిమాలో ప్రభాసానికి వేసినట్టు బా సూపర్ ఉందని అంటాడు. ఇంకోటి కారం అసలు తిన్నాడు కదా ఇచ్చారు, కారం వేస్తాడు రా అని అంటాడు. రియాక్షన్స్ డిఫరెంటే కదా. సో ఇప్పుడు 100 members కి నచ్చాలంటే ఎలాగవుద్ది, అందులో ఒక 30 to 20 members కి నచ్చదు కదా, అందులో స్పైసీ ఫుడ్ తింటారు కదా. 70 members స్పైసీ ఫుడ్ తినే వాళ్ళకి స్పైసీ ఫుడ్ నచ్చుతుంది కదా. కానీ ఇక్కడ కామెంట్స్ లో చాలా మటుకు మీరు మీకు అమౌంట్ కోసం ఫుడ్ కి బాగుందని చెప్తారు, బాగాలేదని చెప్తారు, మేము వెళ్ళి అక్కడ తినేసి ఇంత అమౌంట్స్ పే చేస్తాం అని అంటూ ఉంటారు అని అంటారు కదా. వాటి కామెంట్స్ ఓపెన్ గా చెప్తున్నా, అందరు బ్లాగర్స్ ఇది చెప్పరు, నేను ఓపెన్ గా చెప్పేస్తున్నాను చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే కొన్ని ఉంటాయి స్ట్రీట్ ఫుడ్స్ కానీ, కొన్ని మనకు పర్సనల్ ఫేవరెట్స్ ఉంటాయి. ఫ్రీగా వెళ్ళి మా మట్టుకు మేము చేస్తాం, ఎందుకు అది జనాలకి తెలియాలి కాబట్టి అది మేము చేస్తాం. సెకండ్ థింగ్ వచ్చేసరికి ప్రమోషన్స్ ఉంటాయి. ప్రమోషన్స్ లోని మేము ఒక 2 to 3 times వెళ్ళి తినేసి నచ్చినవి చేస్తాం, నచ్చని కొన్ని వదిలేస్తాం. అండ్ ఇక్కడ ప్రమోషన్స్ అంటే ఇప్పుడు మనం ముందు వెళ్ళినప్పుడు మనం నచ్చలేదంటే మనం వాళ్ళకి చెప్తాం, రెక్టిఫై చేయిస్తాం ఒక 3-4 సార్లు వెళ్తాం, చాలా సార్లు వెళ్తాం. బాగుంది అంటే ఓకే వీడియో స్టార్ట్ చేస్తాం, బాగాలేదు అంటే వీడియో ఇంకా చేస్తారా అమౌంట్ ఇచ్చారని చెప్పేసి బాగున్నా లేకపోయినా చేసేసి అట్లా వేయడం. కానీ మీరు వెళ్ళి ఇది బాగాలేదు బాగున్న డిష్ నుంచి అప్పుడే వీడియో చేద్దాం అని అంటారు మీరు. అంటే యాక్చువల్గా ఇప్పుడు బాగాలేదు అని అంటే మీరు బాగా చేసినప్పుడు చేయండి అని అంటాం. కొన్ని ఏంటి రిజెక్ట్ చేసినవి కూడా ఉంటాయి, అన్ని చేయం. మేము 10లోని ఒక 4-5 మాకు ప్రమోషన్ నిజంగా అమౌంట్ వచ్చినా మీరు రిజెక్ట్ చేసినవి ఉంటాయి, అమౌంట్ వచ్చినా రిజెక్ట్ చేసినవి ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే అమౌంట్ తీసుకోవట్లేదని కొంతమంది చెప్తారు, అమౌంట్ తీసుకోకుండా మనం రివ్యూ చెప్తున్నాం అని చెప్పేసి చాలా మంది బాగా నటిస్తారు. అంటే బయటకు వచ్చి అసలు ప్రమోషన్లే మేము చెయ్యం, ఈ రోజు దాకా ఒక్కటి కూడా నేను డబ్బులు తీసుకోకుండా చేశాను అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అని ఓపెన్ గా చెప్తున్నాం, మేము ఇందులో ఈ ఫీల్డ్ లో ఉన్నాము అని అంటే ఇందులో మేము కూడా ఫుల్ టైం చేస్తున్నాం. ఇది
సో ప్రమోషన్స్ కి మన వల్ల ఒకరికి ఒక 5 లక్షలు 10 లక్షలు బిజినెస్ జరుగుతుందంటే మనం ఒక పార్ట్ అమౌంట్ మనం వెళ్ళి మన టైం స్పెండ్ చేసి అలాగే మనం షూట్ చేసినందుకు అమౌంట్ చార్జ్ చేయాలి. సో అలా చార్జ్ చేస్తాం, లేకపోతే మేము ఎక్కడ బతుకుతాం బ్రో చెప్పండి. అది ఇదే కదా. సో మరీ అస్సలు బాగాలేని దానికి వెళ్ళేసి డబ్బులు ఇస్తున్నారు కదా అని చేయడం కూడా తప్పే. మేమేంటంటే మేము వెళ్ళినప్పుడు బాగా చేస్తాడు, నిజంగా బాగా చేస్తాడు, మాకు నచ్చుతుంది, ఆ టైంకి ఆ టేస్ట్ నచ్చుతుంది, వాళ్ళకి ప్రేజ్ కూడా చేస్తాం, ఆఫ్ కెమెరా కూడా చెప్తాం. బాగాలేను అంటే బాగాలేదు ఇలాగే మీరు ఇది చేయండి అది చేయండి అని కూడా వాళ్ళకి సజెషన్స్ ఇస్తాం. వాళ్ళు తీసుకొని చేశారంటే ఓకే, తీసుకొని చేయకపోతే మన తప్పు కాదు కదా అది. సో మన వర్క్ అయితే మనం నీట్గా వెళ్ళి చేసి వస్తాం. సో అలా ఉంటది అనమాట. కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు, అది ఇంకంతే. ఇప్పుడు ఫుల్ టైమ్ గా మీరు చేస్తుంది ఫుడ్ మీదే, ఎలా ఉంది అంటే మీకు ఇన్కమ్ పరంగా ఒక సాఫ్ట్వేర్ జాబ్ కి ఎలా ఉంటుందో అలా హ్యాపీగా ఉందా, లేదంటే ఎలా ఉంది? ఇప్పుడు రీసెంట్ గా చూస్తే యూట్యూబ్ అనేది డిఫరెంట్ గా ఉంది, ఒకప్పుడులా కాదు. అవును, రెవెన్యూ తగ్గిపోయింది, అన్ని తగ్గిపోయింది, అది మీకు కూడా తెలుసు ఆల్రెడీ. అంటే షార్ట్ వీడియోస్ కి అంత రావని కూడా అందరికి బాగా తెలుసు. లైక్ మెయిన్ షార్ట్ వీడియోస్ మాకు ఏంటంటే మెయిన్ ఇన్కమ్ అనేది బ్రాండ్స్ నుంచే, నాకు నిజం చెప్పాలంటే. ఎందుకంటే షార్ట్స్ లో ఇన్కమ్ ఉండదు, అది అందరూ యూట్యూబ్ చేసే వాళ్ళకి మాక్సిమం తెలిసే ఉంటది. లాంగ్ వీడియోకి రెవెన్యూ ఎంత ఉంటది, షార్ట్ వీడియోకి రెవెన్యూ ఎంత ఉంటది అని చెప్పి. సో మనకి మాక్సిమం ఓకే, ఒక పరంగా మేనేజబుల్. మనం వేరే ఊర్లో వెళ్ళి వీడియోస్ చేస్తున్నాం, అక్కడ దాకా మేనేజబుల్ అనమాట. మరీ మనం ఏదో చేసేయాలి, మన బ్యాంక్ అకౌంట్ లక్షల్లో వెళ్ళిపోయిందంటే లేదు, అలాగైతే లేదు. ఈ ఊరు నుంచి పక్క ఊరికి వెళ్తున్నాం, అక్కడ స్టే చేయాలి, తిరగాలి, అంతవరకు మేనేజబుల్ ఉందన్నమాట రెవెన్యూ పరంగా. అంటే ఇప్పుడు కొత్తగా రావాలనుకున్న వాళ్ళు రావచ్చు, కాంపిటీషన్ గట్టిగా ఉంది, కాంపిటీషన్ లోనే ముందుకెళ్ళగలను అన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు. అసలు రావాలా లేదా అని అడగాల్సిన అవసరం కూడా లేదు, అది మన కంపెనీ ఏంటి, యూట్యూబ్ అనేది ఎవరిదో పెద్ద ఆయన కనిపెట్టారు, అందులో మనం కూడా చిన్న పార్ట్ అంతే. టాలెంట్ ఉన్నోడు దూసుకుని వెళ్ళిపోతాడు. అసలు పక్కనోడికి అసలు చెప్పాలంటే సజెషన్స్ అని ఇదని అడగాల్సిన అవసరం కూడా లేదు. మాకు చాలా మంది మెసేజ్ చేస్తారు, సజెషన్స్ ఏముంది, ఒకటి కంటెంట్ మీద ఫోకస్ చేయండి, కన్సిస్టెంట్ గా పోస్ట్ చేయండి, మధ్యలో బ్రేక్ ఇస్తే డౌన్ అయిపోద్ది ఛానల్. సో ఈ రెండు పట్టుకొని వెళ్ళిపోతే ఏదో ఒక రోజు అది బూస్ట్ అయిపోద్ది వీడియో, అంతే. అది ఒకటే సజెషన్స్ ఇచ్చాను. చాలా మంది అంటే మనల్ని చూసి స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు 50K 100K కొట్టేసి వచ్చి మాకు మెసేజ్ చేసి మాతో డైరెక్ట్ గా మాట్లాడడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఏంటంటే ఇప్పుడు ఫుడ్ బ్లాగ్స్ అనేవి చాలా మంది స్టార్ట్ చేశారు, ట్రెండింగ్ లో ఉందని. మెల్లిమెల్లిగా ట్రెండ్ తగ్గితే కంటెంట్ మార్చాలి కదా, డైవర్ట్ అవ్వాలి కదా. దానికి కనుక అలవాటు అయిపోతే ఇంక యూట్యూబ్ లో ఫుల్ గా సర్వైవ్ అవ్వచ్చు అది. ఓకే, నైస్. సో సూపర్. మీరైతే ఇప్పుడు హైదరాబాద్ లో ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. హైదరాబాద్ రంజాన్ సీజన్ కదా, సో హలీం ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చా. వైజాగ్ లో దొరకదా మరి? వైజాగ్ అంటే హలీం హైదరాబాద్. వైజాగ్ లో హలీం తినాలంటే ఎక్కడ తింటారు? వైజాగ్ లోనైతే మనకి జ్యోతి థియేటర్ దగ్గర ఒకటి ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్తాం. పిస్తా పాయింట్, లజీజ్ పిస్తా పాయింట్ అని ఉంటది, అక్కడికి వెళ్తాం. దాంతో పాటు మన జగదాంబ మసీద్ దగ్గర ఉంటాయి, ఒక 2-3 ఉంటాయి. మన హైదరాబాద్ అంత ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, బాగుంటది ఆ సిటీకి అది. ఓకే, సో ఇప్పుడు రంజాన్ హలీం ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చారు. రంజాన్ హలీం. సో ఫైనల్ ఇప్పుడు 1 million ఎప్పుడైతే సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఏంటి ఫీలింగ్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు అదొక వేరే హ్యాపీనెస్, అది మనం అనుకొని ఉన్నాం కదా. సింపుల్ గా చెప్పాలంటే మనం కాలేజ్ టైంలో మనకి 2020 తర్వాత ఎప్పుడైతే మనం ఇచ్చేసామో, దానికి ముందు మాది ఎలా ఉండాలంటే ఈ ఓడిసీలు అని చెప్పేవాడిని కదా. సో ఇక్కడికి వెళ్ళేవాడిని ఒక 18 hours మనం ఇలా నించొని వర్క్ చేసి, మనం అదో వేరే లెవెల్ కష్టం అన్నమాట. కష్టం అంటే ఇప్పుడు మళ్ళీ నీకన్నా కష్టపడిన వాళ్ళు ఉన్నారు కదా, కూలి పని చేసిన వాళ్ళు ఉన్నారు కదా అని అంటారు. అంటే మనం ఉండే లైఫ్ స్టైల్ కి మనకు తెలుస్తుంది కదా మనం ఎంత కష్టపడుతున్నాం అని. ఇప్పుడు ఇంట్లోని ఏది కావాలంటే అది ఇచ్చేసి లేకపోతే ఎలాగైనా చేసేసిన వాళ్ళు, ఇప్పుడు అలాంటి పర్సన్ ఒక దగ్గరికి వెళ్ళి ఒక 18 hours నించొని కాళ్ళ నొప్పులతోని ఎంగిల్ ప్లేట్లు ఎత్తుతూ అది చేస్తే ఇంట్లోకి అది అంతగా తెలియకపోవచ్చు అక్కడ నేను ఏం వర్క్ చేస్తున్నాను. బట్ నేను నా హోటల్ ఇండస్ట్రీలోకి వెళ్ళాను, నా డిసిజన్ తోని నేను వర్క్ చేయాలి అనుకున్నాను, నేను అవన్నీ చేశాను. నాకు అక్కడ ఏమీ సిగ్గు అనిపించలేదు, ఏమనిపించలేదు, నా పని నేను చేసుకుని వచ్చేసాను. 2 గంటలు 3 గంటలకు వచ్చేవాడిని బయటికి. రోడ్ల దగ్గర ఎవరు ఉండేవారు కాదు, ఏదో బండికి లిఫ్ట్ లో అడుక్కొని ఇంటి దాకా వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్తే 10 కుక్కలు వచ్చేవిలాగా. మా మమ్మీకి ఆ 2 గంటల టైం ఫోన్ చేసేవాడిని. ఫోన్ చేసి మీ నడుచుకొని వస్తున్నాను ఇక్కడ నుంచి, ఇగో కుక్కలు ఉన్నాయి, ఇగో ఇక్కడ ఎవరు నించొని ఉన్నారు, ఇది అలాగా భయపడుతూ ఒక్కడనే నడుస్తుంటాను. లారీలో తిరుగుతూ ఉంటారు, ఈ కుక్కలు వస్తూ ఉంటాయి ఆ రోడ్లోని. ఫోన్లే నేను అప్పుడు నిజంగా చెప్తున్నాను, నా మైండ్ లో ఏముంది, ఈ టైంలో ఏమైపోయినా సరే లాస్ట్ లో మా అమ్మతోనే మాట్లాడుతున్నాను కదా అని ఉండేది నా మైండ్ లో.
ఓకే. ఇప్పుడు సడన్ గా ఎవడో ఒకటి నైట్ వచ్చేసి నాకు కొట్టేసి వెళ్ళిపోయాడు అనుకోండి, అటు పడిపోయిన లాస్ట్ లో మా అమ్మతో మాట్లాడుతూ ఉంటది కదా, మా మమ్మీకి తెలుస్తుంది అక్కడ ఏం జరిగింది అని చెప్పి, ఏదో గుద్దేసి వెళ్ళిపోయారు కదా ఎవడో కొట్టాడు అనుకొని తెలుస్తుంది అన్న ఆ ధైర్యం కోసం మాట్లాడేవాడిని ఫోన్ లో. మాట్లాడి ఇంటికి వెళ్ళేవాడిని. ఇంటికి వెళ్ళేసరికి కాళ్ళు అంతా ఇలా పొంగిపోయావన్నమాట. మమ్మీ దగ్గరికి వచ్చి నీట్ గా కాళ్ళు వేడి నీటిలో పెట్టించి ఆ కాలుకి అమృతాంజన్ రాసి కిందన ఈ పాదాలకి అమృతాంజన్ రాసి పడుకోబెట్టేది. మార్నింగ్ లేసి ఇలా నించోగానే వేరే ప్రపంచంలో ఇలా నించో సడన్ గా కాళ్ళు నొప్పులు వచ్చి నించుంటే ఎలా ఉంటది, ఇలాగ ఎక్కడికో కాలు కదా నా కాళ్ళు ఉన్నాయా లేవు అలా ఉండేది. మళ్ళీ అలా లెగిసి స్నానం చేసి మళ్ళీ 7 o'clock కి మళ్ళీ ఆ ఓడిసి వరకు వెళ్ళిపోయేవాడిని అనమాట. ఈవెంట్స్ ఎక్కువ ఉండేవి అప్పుడులో, అందుకని 18 hours చేసేవాడిని. సో అక్కడ నుంచి మన ఛానల్లో మెల్లిమెల్లి, అప్పుడు నిజంగా చెప్పాలంటే చాలా తక్కువ మంది ఫ్రెండ్స్, నేను ఎక్కువ అటాచ్మెంట్స్ కూడా పెట్టుకోను ఎవరితో, చాలా 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 తక్కువ ఫ్రెండ్స్. గట్టిగా లెక్కడితే 3-4 ఉంటారు అంతే, అంతకు మించి ఉండరు. ఎవరు ఎక్కువ పట్టించుకునేవారు కాదు. మన పని చేసుకొని ఇంటికి రావడం, మమ్మీ ఇది అదే అలా ఉండేది. ఎవరికి చెప్పకుండా స్టార్ట్ చేశాను ఛానల్ కూడా. లిటరలీ ఎలాగంటే నా పక్కన ఉండే ఫ్రెండ్ కూడా నేను ఛానల్ స్టార్ట్ చేసినట్టు తెలియదు. అంటే ఇప్పుడు నార్మల్ గా ఏం చేస్తారు కొంతమంది, ఫోన్ తీసి నా ఛానల్ లో సబ్స్క్రైబ్ కొట్టి ఇది స్టోరీలో షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి అలా ఉంటది. అలా ఏం చేసేవాడిని కాదు. కిందన మా ఫ్రెండ్స్ కొంత ఫ్లాట్ మేట్స్ తోని షటిల్ ఆడేవాడిని, పైకి వెళ్ళి నా వీడియోలు చేసుకునేవాడిని. వన్ ఫైన్ డే వాళ్ళు ఫోన్ చేశారు, కిందన ఆడుకునేవాడు కదా ఇప్పుడు, అంటే జనాలకు తెలిసే టైంలో ఇప్పుడు స్టార్ట్ చేసావు, ఎంత దాకా వచ్చేసావు మాకు ఎవరికి చెప్పలేదంటే, అన్నా నేను అప్పుడు చెప్పేసి నీ చేత అప్పుడు సబ్స్క్రైబ్ కొట్టించేస్తే ఏం ఫీల్ ఉంటదన్న, ఈ రోజు నువ్వే తెలుసుకొని ఫోన్ చేసావు కదా, ఇదే కదన్నా ఇలాగా కదా కావాలనుకుంటారు అని. సో ఎవరికి అడగకుండా సొంతంగా ఏ బ్లాగర్ గానీ ఏది ఇది గానీ చేయకుండా సొంతంగా, అంటే మా ఫ్రెండ్ కూడా నేను హెల్ప్ అడగకుండా లైక్ ఇలాగా ఇది చేయండి అది చేయండి అని సొంతంగా చేసుకొని 30-40 వ్యూస్ వచ్చినా చూసుకున్నాను. ఒక్కొక్కసారి ఒక వీడియో ముందుకు వెళ్ళిపోయి మనకి 30,000 వ్యూస్ వచ్చినప్పుడు ఆనందపడిన రోజులు ఉన్నాయి. మా మమ్మీ అనేది ఒక 50-60 వ్యూస్ వస్తున్నాయి కదా, ఏముంది అసలు ఏంటంటే, అమ్మ ఈ రోజు ఇది 50-60 వ్యూసే, 1 year తర్వాత 30,000 అవ్వచ్చు, ఇంకో 1 year అయిన తర్వాత 3 లక్షల అవ్వచ్చు, ఎప్పుడైనా బూస్ట్ అవ్వచ్చు వీడియో, మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం అని అన్నాను. ఇంకా అలాగా కంటిన్యూ చేసాము. ఫస్ట్ 1 lakh, అదే ఎప్పుడైతే 10,000 సబ్స్క్రైబర్లు, 1000 సబ్స్క్రైబర్లు, 10,000 అంటే ఒక ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది కదా, 50,000 తర్వాత 1 lakh, అలాగా వస్తూ ఫైనల్ గా సపోర్ట్ తోని ఇంకా మనం ఆకుండా కొట్టిన దానికి 1 million దాకా వచ్చాం. December 2020 నుంచి మొన్న మనకి March 13, 2024 కి మనకి 1 million. 2022 to 2024 ఇది 4 years అనుకో కరెక్ట్ గా. నియర్లీ 3.5. ఇందులో మనం డైలీ అంటే మధ్యలో అప్పుడప్పుడు గ్యాప్ ఇచ్చిన మాక్సిమం డైలీ పోస్ట్ చేయడానికి ట్రై చేసేవాడిని. సో చాలా హ్యాపీ అనిపించింది. ఎంత సపోర్ట్ మదర్ ఇంట్లో గానీ లేకపోతే ఈ ఫ్రెండ్స్ లో గానీ మన ఆడియన్స్ లో గానీ ఈ సపోర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. టోటల్ గా అంటే ఇప్పుడు ఎవరు చెప్పలేదు కానీ ఒక యూట్యూబ్ నుంచి నువ్వనే పర్సనాలిటీ ఎంత సంపాదించుంటావు? నేనన్నే అంటే నిజంగా చెప్పాలంటే ఎంత సంపాదించేవని అనుకుంటాం కానీ నా అకౌంట్ లో చూస్తే అంత ఉండవు. అంటే సేవింగ్స్ కి తగ్గట్టు, అదే ఏదైతే ఎర్నింగ్స్ తగ్గట్టు ఇన్కమ్ మనం స్పెండింగ్స్ కూడా అలానే ఉంటాయి. అంటే కానీ ఇప్పుడు మనం పెట్టిన దానికి స్టార్టింగ్ లో మనకి మానిటైజేషన్ షార్ట్స్ లో అవ్వేది కాదు కదా, అప్పుడులోని ప్లేసెస్ తిరగాలన్నా ఎక్కడికి తిరగాలన్నా సొంత అమౌంట్. ఇప్పుడు నేను ఎలాగ అనుకుంటున్నానంటే పెట్టింది కటింగ్ అయిపోతుంది, మనం తిరిగింది కటింగ్ అయిపోతుంది అలాగే ఉంటది. బట్ యావరేజ్ గా చెప్పాలంటే వేరే ప్లేసెస్ కి వెళ్ళి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫుడ్ బ్లాగ్స్ ఎక్స్ప్లోర్ చేసే అంత అయితే మన అకౌంట్ లో మెయింటైన్ చేస్తున్నాం. లైక్ ఇప్పుడు హైదరాబాద్ వచ్చాం, హైదరాబాద్ లో మనం ఒక 15 రోజులు ఉన్నా సరే అన్ని కొద్ది ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసి మన స్టేక్ అంత అయినంత వరకు ఉంటది. కానీ మరీ మనం ఏవేవో కొనేసుకునే అంత అయితే నిజంగా లేవు. ఎందుకు లేవంటే మనం కొన్ని ఈ వేరే ప్రమోషన్లు చేయం. అంటే మన్నాతో ఈ సబ్స్క్రైబ్ బేస్ ఉన్న వాళ్ళు లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. బట్ అదేం ఇంక్లూడ్ అవుతుంది, కొన్ని ప్రమోషన్స్, కొన్ని టైప్స్ ఆఫ్ ప్రమోషన్స్ ఇంక్లూడ్ అవుతాయి. నాకు స్ట్రిక్ట్ గా ఇంట్లోనైతే బెట్టింగ్ యాప్లు కానీ ఇవి కానీ నువ్వు ప్రమోషన్ చేస్తే ఇంటి నుంచి తనేస్తాను అన్నారు. నేనేంటంటే నా జోనర్ లో ఉన్నవే చేసుకుంటున్నాను ప్రమోషన్లు కూడా. సో ఇంకా అవి చేస్తే గట్టి సంపాదించేవాడినేమో. ఇంకా మరి దాని వల్ల వేరే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి మా వాళ్ళే తన్నేస్తాను కానీ ఇంట్లో ఉండడం బెస్ట్, షెల్టర్ పోద్ది అనుకోని ఇంకా చేయట్లేదు. లైక్ ఎప్పుడైనా ఈ థాట్ వచ్చిందా చూసావు, అంటే లైక్ మరింత దారుణంగా ఫుడ్లు తయారు చేస్తున్నారు ఏంటి, అసలు ఫుడ్ అంత మంచిగా ప్రిపరేషన్స్ లేవు అని అనిపించిన ప్లేసెస్ కానీ నువ్వు చూసాను కానీ ఉన్నాయి? అంటే నేమ్స్ మెన్షన్ చేయకపోయినా వాళ్ళు చేసిన నేమ్స్ మెన్షన్ చేయను, బట్ చాలా ఉన్నాయి. అసలు హైజన్ మైండ్ లో పెట్టుకోరు, అసలు ఏది పడితే అది. రీసెంట్ గా మీరు కేసులు చూసే ఉంటారు, హైదరాబాద్ లో మొన్న ఏదో జరిగింది, సంథింగ్ ఏదో ఫలూదా షాప్ లో ఏదో ఇంక్లూడ్ చేసి ఏదో కలిపారని చెప్పి మా మమ్మీ పంపించింది నాకు. అది కామెడీ ఏంటంటే, సో ఇలా చాలా ఉన్నాయి. అసలు
చెత్తగా చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏం ఆలోచించి చేస్తున్నారో తెలియదు కానీ అది పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఓన్ సరదా కోసం చేస్తున్నారు. అది లైక్ ఈ ఒక వేస్ట్ వాటర్ కలపడం, అది ఏమొస్తుందో తెలియదు కానీ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. డేంజర్ అయితే అంటే ఇంకా పోవడమే, తొందరలో పోయే ఇది అంటారు కదా, అలా ఉంటది. కానీ కొంతమంది మాత్రం చాలా జెన్యున్ గా ఏ రోజు ఆ రోజే, లైక్ ఫుడ్ ఏ రోజు ఆ రోజే పెట్టుకొని ఏ రోజు ఆ రోజే ఫ్రెష్ గా ప్రిపేర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే లాస్ ని పట్టించుకోరు, వీళ్ళు ఏంటంటే ప్రాఫిట్ ని కూడా ఇంకా ప్రాఫిట్ ఎలా చేసుకోవాలని చెప్పి చెత్త పనులన్నీ చేస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే మాకు అర్థం కాదు ఏది మంచి ఫుడ్ ఏది చెడ్డ ఫుడ్, బ్యాక్ ఎండ్ లోకి వెళ్ళినంత వరకు అర్థం కాదు. ఎవడో ఒకటి పంపిస్తాడు కదా, లేకపోతే మనమే తెలియకుండా బ్యాక్ ఎండ్ లో చూసేస్తాం, అక్కడ తెలుస్తుంది ఓ ఇలా నడుస్తుందా, అసలైన నిజం ఇలా ఉందా అని. చాలా మంది అనుకుంటారు స్ట్రీట్ సైడ్ లో ఎంత అన్హైజీనిక్ గా ఉంది, చేయి పెట్టేస్తున్నారు, పెద్ద రెస్టారెంట్ లో బ్యాక్ ఎండ్ లో ఫ్రెష్ గా ఉంటాయి కదా, అలా ఏముండదు అమ్మ, బ్యాక్ ఎండ్ లో కూడా అలానే ఉంటది. కానీ కొంతమంది మెయింటైన్ చేస్తారు, కొంతమంది ఏంటంటే మనకు జనాలు ఎవరు ఇక్కడ జనాలు చూస్తున్నారు నటించాలి అని ఏముండదు, ఎలాగో దొరికేస్తాం కాబట్టి ఆ ఉత్తి చేతులతో చేసిన అన్హైజీనిక్ అనేస్తున్నారు. నీకు గాడ్ ఉంటది, గాడ్ వెనక ఒక రూమ్ ఉంటది, ఆ రూమ్ లోపల వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు, అలా ఎలా ప్రిపేర్ చేస్తున్నారు మీకు ఎలా తెలుస్తుంది? సో రియాలిటీ ఉంటది. కొంతమంది నీట్ గా హైజీన్ అంటే హైజీన్, గ్లౌజెస్ ఉంటాయి, హెయిర్ గ్యాప్ ఉంటుంది, అన్ని ఉండి చేస్తారు. కొంతమంది ఎలా పడితే అలా చేస్తారు. ప్రతి హోటల్లో ఒకలా ఉండదు. అది పెద్ద ఏ ప్రాపర్టీ అయినా ఓపెన్ గా చెప్తున్నాను, ఏ ప్రాపర్టీ అయినా కేర్ తీసుకున్న వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు, కేర్ తీసుకున్న వాళ్ళు మాత్రం అలాగే మీకు స్ట్రీట్ సైడ్ లో ఎలా ప్రిపేర్ చేస్తారో బ్యాక్ ఎండ్ లో వాడికి పెట్టి 5 స్టార్ రూమ్ లో ఇచ్చినా అలాగే ప్రిపేర్ చేస్తాడు వాడు. సో అలా ఉంటది అనమాట. హైజీన్ అండ్ అన్హైజీన్ ఇది ఇప్పుడు కామన్ అయిపోయింది. ఎవరికి నచ్చిన ఫుడ్ ఆడు తింటున్నాడు, అది నువ్వు అన్హైజీన్ అన్నా సరే తింటాడు అంతే. అది ఎందుకంటే అన్హైజీన్ లోనే టేస్ట్ ఎక్కువ కనిపిస్తుంది. నేను ఒప్పుకుంటాను, నేను కూడా అలాంటి చెప్తానే ఉన్నాను. సూపర్, ఆల్ ది బెస్ట్. 1 million కాస్త ఇంకా సూపర్ గా అవ్వాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ స్టేట్స్ కూడా ఏమైనా ప్లాన్ చేస్తాం మరి? స్టేట్స్, ఇండియా, వరల్డ్ వైడ్ ఎప్పుడు అంటే ఓపుకున్నంత వరకు, మనం పోయేంత వరకు, ఎంతవరకు కవర్ చేయగలమో వరల్డ్ క్యూజిన్ లో చేద్దాం అంతే. సూపర్, అది ఒకటే డ్రీమ్. ఏది బాగా ఇష్టం క్యూజిన్స్ లో? ఇప్పుడు మనకి లోకలే కాకుండా కొంచెం కాంటినెంటల్ నాకు కాంటినెంటల్ బాగా ఇష్టం. ఎందుకంటే కాంటినెంటల్ ఎందుకు ఇష్టం అని అంటే, నేను ఎప్పుడైతే నాకు ఫుడ్ ఇష్టం అనిపించిందో అప్పటి నుంచి నేను ప్రిపేర్ చేసే ఐటమ్స్ అవన్నమాట. లైక్ నేను మెయిన్ గా మనకి పిజ్జాస్ గానీ, ఈ బర్గర్స్ గానీ, లేకపోతే ఈ కుకీస్ అని ఉంటాయి, బేకింగ్ లోనైతే కుకీస్ అని, కేక్స్ అని, అవన్నీ స్కూల్ టైమ్ లో ప్రిపేర్ చేసుకునేవాడిని. సో సెల్ఫ్ గా అలా నేర్చుకుని ఎలా చేయాలి అనుకుని అలా స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ స్టార్ట్ చేసింది పిజ్జాతోనే. పిజ్జా డో బయట నుంచి తెచ్చుకోలేదు, డో కూడా నేనే తెచ్చుకొని ఈస్ట్ అనేది ఏంటి, మనకి ఈస్ట్ వేస్తేనే అది పిజ్జా డో పొంగుతుంది. అది పొంగిన తర్వాత ఏంటి ఎంత ఉండేది కదా, అది ఎంత అయిపోయిందండి అనుకుని షాక్. అప్పుడు వాటి గురించి తెలుసుకోవడం. సో అలాగా నాకు కాంటినెంటల్ అండ్ ఇండియన్ రెండు బాగా ఇష్టం. మనకి ఇండియన్ అంటే మనకి ఇది వచ్చేస్తుంది బిర్యానీ, ఈ మనకి ఇండియన్ లోని బిర్యానీస్ గానీ, మనకి పలావ్స్ గానీ, మన తెలుగు క్యూజిన్ చాలా ఇష్టం. దాంతో పాటు మనకి కాంటినెంటల్ కావాలంటే అవి. మరి ఇప్పుడు బయట దేశాలకు వెళ్తే ఆ చైనీస్, కొరియన్ ఏవో ట్రై చేయాల్సి వస్తుంది, మరి తప్పదు. సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు ఇక్కడికి వచ్చి మాతో మాట్లాడినందుకు, కొన్ని విషయాలు షేర్ చేసుకున్నందుకు. సో దట్స్ ఇట్ గైస్, అది మన సాయి అన్నమాట. దిస్ ఇస్ ఆజమహి సైనింగ్ ఆఫ్. హాయ్, దిస్ ఇస్ డింపుల్ హయాతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, నేను మీ రవివర్మ. సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఆది సాయి కుమార్. సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఈజ్ శ్రీనివాస్ వడ్లమాని, తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.